ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శుకయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు యయాతి చరిత్ర గురించి వర్ణించి చెప్పారు. యయాతి మహారాజు తన కుమారుడైనటువంటి పూరుని దగ్గర నుంచి యవ్వనాన్ని స్వీకరించి ఎన్నో సంవత్సరాలు సుఖభోగాలు అనుభవించినా అతడికి తృప్తి కలగలేదు. కొంతకాలానికి అర్థమైంది, సుఖాలు ఎంత అనుభవించినా అవి ఇంకా అనుభవించాలనిపిస్తాయే తప్ప ఇక చాలు అనే భావన రాదు, మనస్సు ఇంద్రియాలు చంచలమైనవి అని తెలుసుకుని దేవయానితో ఆ విషయకంగా ఒక చక్కటి వృత్తాంతాన్ని కూడా చెప్పాడు. ఆ తరువాత మరల తన కుమారునికి యవ్వనాన్ని తిరిగిచ్చేసి పూరునికి తన వృద్ధాప్యాన్ని తాను స్వీకరించి రాజ్యాన్ని తన కుమారులకు పంచి ఇస్తూ ఉన్నాడు. భూమండలస్య సర్వస్య పూరుమర్హత్తమం విశాం అభిషిత్యాగ్రజాంస్తస్య వశే స్థాప్య వనం యయౌ. 5 పుత్రులకి రాజ్యభాగాలైతే ఇచ్చాడు, కానీ 5వ వాడైనటువంటి పూరునకు మాత్రం సమస్తమైన సామ్రాజ్యం మీద అధికారాన్ని అప్పగించి, ముందున్నటువంటి అన్నయ్యలు పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళంతా పూరుని యొక్క వశంలో ఉండేటట్టుగా ఆజ్ఞాపించి అలా వ్యవస్థ ఏర్పాటు చేసి ఆయన వనానికి వెళ్ళిపోయాడు. ఆసేవితం వర్షపూగాన్ షడ్వర్గం విషయేషు సహ క్షణేన ముముచే నీడం జాతపక్ష ఇవ ద్విజః. ఎన్నో సంవత్సరముల పాటు తృప్తిగా విషయభోగాలన్నింటినీ అనుభవించి ఆ విషయ సుఖాల్లో హాయిగా సంతోషాన్ని పొందినటువంటి వాడై ఇంద్రియాలు మనస్సు వీటితో ఏ విధంగా సుఖాలు అనుభవించాలో అవన్నీ అనుభవించిన తరువాత జ్ఞానోదయం కలిగి ఆ క్షణాన్నే వాటిలన్నింటినీ విడిచిపెట్టేశాడు. ఎలాగా అంటే రెక్కలొచ్చినటువంటి పక్షులు గూడును విడిచిపెట్టి ఎగిరినట్టుగా ఆయనకు కూడా ఆత్మజ్ఞానం కలిగింది. సుఖాలనేవి ఎంత అనుభవించినా తృప్తి కలగదని తెలుసుకుని ఆ క్షణమే ఆ ఇంద్రియ సుఖాలన్నింటినీ విడిచిపెట్టేసి వనానికి వెళ్ళాడు తపస్సు చేసుకోవడానికి యయాతి మహారాజు. సతత్ర నిర్ముక్త సమస్త సంగః ఆత్మానుభూత్యా విధుత త్రిలింగః పరే మలే బ్రహ్మణి వాసుదేవే లేభే గతిం భాగవతీం ప్రతీతః. అరణ్యానికి వెళ్ళి ఆయన ఎలా జీవించాడు? నిర్ముక్త సమస్త సంగః, విడిచిపెట్టబడిన సమస్తమైనటువంటి సంగములు కలవాడు, అన్నింటినీ విడిచిపెట్టేశాడు. ఆత్మానుభూత్యా విధుత త్రిలింగః, తనలో ఉన్న పరమాత్ముణ్ణి గమనించి ఆయన మీదే స్థిరచిత్తం నిలిపి త్రిగుణములను సత్వరజస్తమో గుణములను అతిక్రమించి ఆ పరమాత్మ ధ్యాసతో చక్కగా తపస్సు చేస్తూ ఉన్నాడు. పరే మలే బ్రహ్మణి వాసుదేవే, పరబ్రహ్మ అయినటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువునందే మనస్సు నిలిపినటువంటి వాడై భాగవతీం గతిం లేభే, ఉత్తమమైనటువంటి గతిని పొందాడు. భక్తులైన వాళ్ళు ఏ విధమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటారో ఆ విధమైన స్థానాన్ని, అంటే పరిపూర్ణమైన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని సముపార్జించుకున్నాడు యయాతి మహారాజు. శ్రుత్వా గాథాం దేవయాని మేనే ప్రస్థోభమాత్మనః స్త్రీపుంసో స్నేహ వైక్లభ్యాత్ పరిహాసమివేరితం. యయాతి మహారాజు చెప్పినటువంటి వృత్తాంతాన్ని దేవయాని విన్నది కదా. మేకపోతు అని ఆడమేక మగమేక, ఆ మగమేక ఆడమేక వెంటబడింది అని ఈ విధంగా యయాతి మహారాజు గతంలో ఒక చరిత్ర చెప్పాడు. అది ఎలా చెప్పాడు? దేవయాని తాను వీరిద్దరి వృత్తాంతాన్నే ఆ విధంగా మలచి చెప్పాడు. ఆ వృత్తాంతాన్ని విన్నటువంటి దేవయాని ఏం ఆలోచన చేసింది అంటే,
యయాతి మహారాజు నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందాడు, ఇప్పుడు నన్ను నిందిస్తున్నాడు. ఎందువల్ల? నీ ప్రలోభం వల్లనే నేను ఈ సుఖాపేక్షతో పరిగెత్తాను అని యయాతి మహారాజు దేవయానిని కాస్త మందలించినట్లుగా ఆమె భావన చేసింది. కానీ తర్వాత ఆమెకు కూడా అసలైనటువంటి జ్ఞానం కలిగి, నిజమేలే, ఇంతకాలము ఇద్దరం కలిసి ఉన్నాం కదా నేను యయాతి మహారాజు. వియోగం కలిగినప్పుడు మనస్సుకి బాధ కలుగుతుంది. స్త్రీ పురుషులకు ఎంతో ప్రేమగా ఉన్నటువంటి స్త్రీ పురుషులకు వియోగం కలిగితే అది తట్టుకోవటం పురుషుని వల్ల కాదు, స్త్రీ వల్ల కాదు. ఇంతకాలము మేము దాంపత్య జీవితాన్ని గడిపాం. ఇప్పుడు యయాతి మహారాజు తపస్సు చేసుకుని పరమాత్మని పొందాలని కోరుతున్నాడు. కాబట్టి ఈ సందర్భంలో అతనితో నాకు వియోగం కలిగితే కనుక నేను బాధపడకుండా ఆ వియోగ దుఃఖాన్ని సహించటానికి అనువుగా ఆయన ఈ వృత్తాంతాన్ని చెప్పాడు అని సమర్థించుకుంది. సాసన్నివాసం సుహృదాం ప్రపాయామివ గచ్చతాం విజ్ఞాయేశ్వర తంత్రాణం మాయా విరచితం ప్రభో. దేవయానికి కూడా నెమ్మదిగా విషయ సుఖాల పట్ల విరక్తి కలిగింది. ఆ యయాతి మహారాజు చెప్పినటువంటి వృత్తాంతంలో ఉన్న ఆంతర్యాన్ని గమనించింది. వ్యామోహం అనేది పనికిరాదు అని అర్థం చేసుకుని భర్త కానీ, తల్లిదండ్రులు కానీ, బిడ్డలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇలాంటి బంధాలు ఈ లోకంలో మనకి ఎన్నో కలుగుతూ ఉంటాయి. అవన్నీ అశాశ్వతమైనవే. లక్ష్యమే ఉండాలి, పరమాత్మని పొందటమే ఉండాలి. ఈ బంధాలను స్నేహాలను చూచి వ్యామోహంలో పడిపోకూడదు అని దేవయానికి కూడా అర్థమైంది. ఒక చలివేంద్రం దగ్గర కాసేపు బాటసారులంతా కలిసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక చోట కలిసి సంభాషణ చేసుకుని మళ్ళీ వాళ్ళ దారుల్లోకి వెళ్ళిపోతారు. అలాగే జీవుడు కూడా దేహాన్ని ధరించి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులని, బిడ్డలని, భార్య అని, భర్త అని ఇలాంటి బంధాలతో చలివేంద్రం దగ్గర కలిసిన బాటసారుల్లాగా వీళ్ళందరితో సంబంధాలు కలుపుకుంటారు. ఎప్పుడో ఈ దేహాన్ని విడిచిపెడతారు. ఆ బాటసారుల పరిస్థితి ఏమిటో వీళ్ల పరిస్థితి, గృహస్థుల యొక్క పరిస్థితి కూడా అంతే అనే నిజమైనటువంటి జ్ఞానం కలిగి ఉండడమే పరమాత్మను సాధించడానికి ఉపకరించేటువంటి హేతు అని అర్థం చేసుకుంది దేవయాని. ఇదంతా ఆ పరమాత్మ ఏర్పాటు చేసినటువంటి ఒక తంత్రము, మాయతో రచింపబడింది, పరమాత్మ మాయా సంకల్పంతో ఏర్పడింది అని అర్థం చేసుకుంది. సర్వత్ర సంగముత్సృజ్య స్వప్నౌపమ్యేన భార్గవి కృష్ణే మనస్సమావేశ్య వ్యధునోత్ లింగమాత్మనః. ఆ తర్వాత దేవయాని కూడా సంగములన్నింటినీ విడిచిపెట్టి ఇంతకాలము తాను అనుభవించినటువంటి అనుబంధాలన్నీ కూడా ఒక స్వప్నం లాంటివి, కల లాంటివి అనేటువంటి భావాన్ని పొందినటువంటిదై భార్గవి, భృగువంశంలో జన్మించినటువంటి శుక్రాచార్యుల వారి తనయైన దేవయాని కృష్ణే మనస్సమావేశ్య, పరమాత్ముడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువునందే మనస్సు లగ్నం చేసి వ్యధునోత్ లింగమాత్మనః, ఆ పరమేశ్వరుని యందే లీనమయ్యింది అని చెప్పారు. నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే సర్వభూతాధివాసాయ శాంతాయ బృహతే నమః. అటువంటి భగవత్ స్వరూపుడైన వాసుదేవునకు నమస్కారము. సుఖయోగేంద్రుల వారు చెబుతున్నారు, సమస్తమైన ప్రాణుల యందు స్థిరంగా నిలిచి ఉండేటువంటి వాడు ఆ పరమాత్మ, శాంత స్వభావం కలిగినటువంటి వాడు, అన్నిటికీ అతీతమైనటువంటి వాడు, ఇంద్రియములకు గోచరం కానివాడు, ప్రకృతి కన్నా పరమైన వాడు. అతన్ని సాధించటమే ప్రధానమైన లక్ష్యం తప్ప మిగతా బంధాలు, అనుబంధాలు ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి అన్న విషయాన్ని ఈ యయాతి, దేవయాని చరిత్రల ద్వారా చక్కగా వర్ణించి చెప్పారు సుఖయోగేంద్రుల వారు. ఇక్కడితో మనం నవమ స్కంధంలో 19వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 20వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ సుఖ ఉవాచ పూర్వోర్వంశం ప్రవక్ష్యామి యత్ర జాతోసి భారత యత్ర రాజర్షయో వంశ్యాః బ్రహ్మవంశ్యాశ్చ జజ్ఞిరే. నాయన పరీక్షిన్ మహారాజా, ఇప్పుడు నీకు పూర్వవంశాన్ని గురించి వర్ణించి చెబుతా. యయాతి మహారాజు పుత్రులలో చివరివాడైనటువంటి పూరు అనేటువంటి ఆ యయాతి కుమారుని యొక్క వంశాన్ని వర్ణించి చెబుతాను. నీవు కూడా ఆ వంశానికి చెందిన వాడివేనయ్యా ఓ పరీక్షిన్ మహారాజా. పూర్వవంశం అంటే చాలా గొప్పది.
ఆ వంశంలో రాజఋషులున్నారు, బ్రహ్మఋషులున్నారు, తపస్సంపన్నులున్నారు, ఎన్నో విశేషాలున్నాయి ఆ వంశంలో అని ఆ పూర్వు యొక్క వంశ చరిత్రను చెప్పడం ప్రారంభించారు. జనమే జయోహ్యభూత్ పూరో ప్రచిన్వాన్ తత్సుతస్తతః ప్రవీరోధ నమస్యుర్వై తస్మాత్ చారుపదో అభవత్. పూర్వు యొక్క పుత్రుని పేరు జనమేజయుడు. ఆ జనమేజయుని పుత్రుని పేరు ప్రచిన్వంతుడు. ఆ ప్రచిన్వంతుని పుత్రుని పేరు ప్రవీరుడు. ఆ ప్రవీరుని పుత్రుని పేరు నమస్యువు. ఆ నమస్యుని పుత్రుని పేరు చారుపదుడు అని ఆ పూర్వవంశాన్ని గురించి చెప్పడం ప్రారంభించారు. తస్య సుద్యురభూత్పుత్రః తస్మాత్ బహుగవస్తతః సంయాతిస్తస్యాహయ్యాతి రౌద్రాశ్వః తత్సుతస్మృతః. ఆ తరువాత నమస్యుని పుత్రుడు చారుపదుడైతే ఆ చారుపదుని యొక్క కుమారుని పేరు సుద్యువు. ఆ సుద్యువు యొక్క కుమారుని పేరు బహుగవుడు. ఆ బహుగవుని పుత్రుని పేరు సంయాతి. సంయాతి పుత్రుని పేరు అహయ్యాతి. ఆ అహయ్యాతి పుత్రుని పేరు రౌద్రాశ్వుడు అని చెప్పి ఋతేయుస్తస్య కుక్షేయుః స్థండిలేయుః కృతేయుకః జలేయుః సంతతేయుశ్చ ధర్మసత్యవ్రతేయవః దశైతే అప్సరసః పుత్రాః వనేయుశ్చ వమస్మృతః. ఇక్కడ అహయ్యాతి పుత్రుడైనటువంటి రౌద్రాశ్వని యొక్క సంతానం ఎంతమందో వర్ణించి చెబుతున్నారు. ఆ రౌద్రాశ్వనికి మొత్తం 10 మంది పుత్రులు కలిగారు. వాళ్ళ పేర్లు వర్ణిస్తున్నారు. ఋతేయువు, కుక్షేయువు, స్థండిలేయువు, కృతేయువు, జలేయువు, అలాగే సంతతేయువు, ధర్మేయువు, సత్యేయువు, వ్రతేయువు, వనేయువు అనే పేరు కలిగిన 10 మంది పుత్రులున్నారు ఈ రౌద్రాశ్వనకు. వీళ్ళంతా ఎవరి యందు జన్మించారు? ఆ రౌద్రాశ్వనకంటే ఘృతాత్యామింద్రియాణీవ ముఖ్యస్య జగదాత్మనః. ఈ 10 మంది కూడా 10 ఇంద్రియాలు లాంటి వాళ్ళుట. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఈ రెండు 10 కదా. ఆ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల్లాగా ఈ 10 మంది పుత్రులు జన్మించారు ఆ రౌద్రాశ్వనకు. ఆ రౌద్రాశ్వనకు ఘృతాచి అనే పేరు కలిగినటువంటి అప్సరస యందు జన్మించారు ఈ 10 మంది. ఈ 10 మందిలో చివరి పుత్రుని పేరు వనేయువు అని చెప్పారు. ఋతేయో రంతిభారోభూత్ త్రయః తస్యాత్మజాః నృప సుమతిర్ధ్రువో అప్రతిరథః కణ్వో అప్రతిరథాత్మజః. ఇంద్రియాల్లాగా ఈ 10 మంది జన్మించారు. ప్రాణానికి 10 ఇంద్రియాలు ఎలాగో ఈ రౌద్రాశ్వుడు అనే వానికి 10 మంది పుత్రులు అని ఒక చక్కని ఉపమానాన్ని చెప్పి ఈ 10 మంది పుత్రుల్లో ఋతేయు అనేవాడు ఉన్నాడు, రౌద్రాశ్వుని పుత్రుడు. అతని యొక్క సంతానాన్ని గురించి వర్ణిస్తున్నారు. ఋతేయువునకు జన్మించినటువంటి వాని పేరు రంతిభారుడు. ఆ రంతిభారునకు ఋతేయువు పుత్రుడైనటువంటి రంతిభారునకు మళ్ళీ 3 సంతానం. వాళ్ళ పేర్లు ఏమిటి అంటే సుమతి, ధ్రువుడు, అప్రతిరథుడు అని 3 సంతానం. ఎవరికి? ఆ రతిభారునకు. మరి ఈ 3లో సుమతి, ధ్రువుడు, అప్రతిరథుడు అనే 3 పుత్రుల్లో రంతిభారుని సంతానంలో 3వ వాడైనటువంటి అప్రతిరథుని యొక్క సంతానం ఎవరో చెబుతున్నారు. అప్రతిరథునకు కణ్వుడు అనేటువంటి పుత్రుడు జన్మించాడు. కణ్వుడు తస్య మేధా తిథిస్తస్మాత్ ప్రస్కండ్వాద్యా ద్విజాతయః పుత్రో భూత్ సుమతేరైభ్యో దుష్యంతస్తత్సుతో మతః. అప్రతిరథునకు కణ్వుడనేటువంటి పుత్రుడు జన్మిస్తే ఆ కణ్వునకు జన్మించినటువంటి వాని పేరు మేధాతిథి. ఆ మేధాతిథికి సంబంధించినటువంటి సంతానమే బ్రాహ్మణులయ్యారు. ప్రస్కండ్వాద్యాః ద్విజాతయః. ప్రస్కండుడు మొదలుగా పేర్లు కలిగినటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వంశం, వాళ్ళంతా ఈ మేధాతిథికి సంబంధించిన సంతానము అని వర్ణించి చెప్పి పుత్రో భూత్ సుమతేరైభ్యో దుష్యంతః తత్సుతో మతః. రంతిభారుని పుత్రుల్లో 3వ వాడైన అప్రతిరథుని యొక్క సంతానాన్ని గురించి వర్ణించి చెప్పిన తర్వాత ఆ రంతిభారుని పుత్రుల్లో మొదటివాడైనటువంటి సుమతి యొక్క సంతానాన్ని గురించి వర్ణిస్తున్నారు.
సుమతి యొక్క పుత్రుడు రైభ్యుడనేటువంటి వాడు. ఆ రైభ్యుని కుమారుని పేరే దుష్యంతుడు. దుష్యంతో మృగయాం యాతః కణ్వాశ్రమ పదంగతః తత్రాసీనాం స్వప్రభయా మండయంతీం రమామివ. ఇంకా ఈ దుష్యంతుని యొక్క చరిత్ర మనకి చాలా సుప్రసిద్ధమైనది. భారతంలో కూడా వర్ణింపబడినటువంటి చరిత్ర ఇది. దుష్యంతో మృగయాం యాతః. ఒకానొకసారి దుష్యంత మహారాజు వేటకి వెళ్ళాడు. వెడుతూ కణ్వ మహర్షి యొక్క ఆశ్రమంలో ప్రవేశించాడు. ఆ సమయంలో ఆ కణ్వ మహర్షి ఆశ్రమంలో లక్ష్మీదేవి తేజస్సుతో మెరిసిపోతూ ఉన్నటువంటి ఒక కన్యకామణిని చూచాడు. స్వప్రభయా మండయంతీం రమామివ. అక్కడ కూర్చునుంది ఆ ఆశ్రమంలో. ఆ కన్య ఎలా ఉన్నది అంటే చక్కగా సాక్షాత్తు లక్ష్మీదేవిలా ప్రకాశిస్తోంది. విలోక్య సద్యో ముముహే దేవమాయామివ స్త్రియం బభాషేతాం వరారోహాం భటై కతిపయైర్వృతః. ఈ దుష్యంతుడు కణ్వాశ్రమంలో ప్రవేశించాడు కొంతమంది భటులతో కూడినటువంటి వాడై. ఆ కన్యను చూడంగానే అబ్బా ఎంత అందంగా ఉందనుకున్నాడు. విలోక్య సద్యో ముముహే, వెంటనే ఆమెను ఇష్టపడ్డాడు. దేవమాయామివ స్త్రియం, ఎలా ఉన్నది ఆ స్త్రీరత్నము అంటే దేవమాయ, దేవతల యొక్క మాయ అన్నట్లుగా ఉంది. దేవతల మాయ చేత రచింపబడిన ఒక సౌందర్య రాశి అన్నట్లుగా ఉంది ఆమె. బభాషేతాం వరారోహం, కొంతమంది తన భటులతో కూడి ఆ ఆశ్రమంలో ప్రవేశించి ఆ కన్యకామణిని చూచి ఇలా మాట్లాడుతున్నాడు దుష్యంతుడు. తద్దర్శన ప్రముదిత సన్నివృత్త పరిశ్రమ పప్రచ్ఛకామ సంతప్త ప్రహసన్ శ్లక్షణయాగిర. ఆమెను చూడంగానే మనసుకి ఆనందం కలిగింది దుష్యంత మహారాజుకి. సన్నివృత్త పరిశ్రమ, అరణ్యంలో వచ్చినటువంటి ఆ శ్రమనంతా మర్చిపోయాడు. ఖండవాశ్రమంలో ఆ కన్యకను చూడంగానే ఆయనలో మన్మధుడు ప్రవేశించాడు. దాంతో నవ్వుతూ మనోహరమైన వాక్కులతో ఆ కన్యతో ఇలా మాట్లాడుతున్నాడు. కాత్వంకమల పత్రాక్షి కస్యాపి హృదయంగమే కిం స్విచ్చికీర్షితం త్వత్ర భవత్యా నిర్జనేవనే. పద్మముల వంటి నేత్రములు కలిగినదానా ఎవరు నీవు? కస్యాపి హృదయంగమే, నువ్వు చాలా సుందరంగా ఉన్నావు. నీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు? నీవు ఒంటరిగా కనిపిస్తున్నావు, నీ వాళ్ళు ఎవరూ లేరా? కిం స్విచ్చికీర్షితం త్వత్ర, ఈ అరణ్యంలో ఏం చేస్తున్నావు నువ్వు? ఇంత సౌందర్య రాశి అరణ్యంలో ఉండడానికి తగదే. నువ్వెందుకు ఈ నిర్జనమైనటువంటి అరణ్యంలో నివసిస్తూ ఉన్నావు? వ్యక్తం రాజన్యతనయాం వేద్మ్యహం త్వాం సుమధ్యమే నహి చేతః పౌరవాణాం అధర్మే రమతే క్వచిత్. నిన్ను చూస్తూ ఉంటే నువ్వు అరణ్యంలో ఉన్నప్పటికీ నువ్వు బ్రాహ్మణ కన్యలా కనిపించటం లేదు. నీవు తప్పనిసరిగా క్షత్రియ కన్యవే. నీ లక్షణాలు, నీ ముఖంలో ఉన్న తేజస్సు చూస్తూ ఉంటే నువ్వు క్షత్రియోచితమైనటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి తప్ప మిగతా లక్షణాలు ఏవి కనిపించటం లేదు. కాబట్టి నేను అలా అనుకుంటున్నాను. ఎందువల్లంటే ఒకవేళ నువ్వు గనక బ్రాహ్మణ కన్యవైనట్లయితే నీ యందు నా మనస్సు లగ్నం కాదు. ఎందువల్లంటే నేను క్షత్రియుణ్ణి కాబట్టి నా మనస్సు క్షత్రియ కన్య మీదే ఆనందాన్ని పొందుతుంది. ఆమెనే పాణిగ్రహణం చేసుకోవాలనే కోరిక కలిగింది అవుతుంది నా మనస్సు. ఎందువల్లంటే పూర్వవంశంలో జన్మించినటువంటి వారు అధర్మమైన ప్రవర్తన ఉన్నవారు కాదు. ఎప్పుడూ సన్మార్గాన్నే నమ్ముకుంటారు. నహి చేతః పౌరవాణాం అధర్మే రమతే క్వచిత్. పూర్వవంశంలో జన్మించినటువంటి మహారాజుల యొక్క హృదయం అనేది అధర్మమునందు ప్రవర్తించదు. నేను నిన్ను ఇష్టపడ్డానంటే ఖచ్చితంగా నువ్వు నా చేత పరిగ్రహింపదగినటువంటి స్త్రీరత్నానివే. నీవు క్షత్రియ కన్యవే తప్ప బ్రాహ్మణ కన్యవు కాదు అని దుష్యంతుడు చెబుతున్నాడు. అంటే అంత ధర్మతత్పరుడని అర్థం. దీన్నే కాళిదాసు చెబుతారు అభిజ్ఞాన శాకుంతలంలో. ఈ చరిత్రనే ఆయన నాటకంగా రాసినప్పుడు సతాంహి సందేహ పదేషు వస్తుషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ. సజ్జనులైనటువంటి వారికి ఏదైనా ఒక సందేహం వస్తే వారి హృదయం ఏదైతే చెప్తుందో అదే నిజమవుతుంది. అంటే ఈ దుష్యంతుడు సుక్షత్రియ వంశంలో జన్మించినటువంటి వాడు కాబట్టి, ధర్మపరుడు కాబట్టి, ఆమె బ్రాహ్మణ కన్య క్షత్రియ కన్య అని సందేహం వచ్చినప్పుడు తన మనస్సు ఆమె యందు లగ్నమైంది కాబట్టి, ఆమెని ఇష్టపడింది కాబట్టి ఆమె తప్పనిసరిగా క్షత్రియ కన్యే,
క్షత్రియ కన్య కాకపోతే నా మనస్సు ఆమెను ఎందుకు ఇష్టపడుతుంది? అంత ఆత్మవిశ్వాసం ఆ దుష్యంతునకు. శకుంతలోవాచ, వెంటనే ఖండవాశ్రమంలో కూర్చుని ఉన్నటువంటి ఆ కన్యక పేరు శకుంతల. ఆమె ఈ రకంగా దుష్యంతునితో మాట్లాడుతోంది. విశ్వామిత్రాత్మజైవాహం త్యక్తా మేనకయా వనే వేదైతద్భగవాన్ కణ్వో వీరకింకర వామతే. నీ ఊహ సరైనదేవో దుష్యంత, నేను బ్రాహ్మణ కన్యను కాదు, విశ్వామిత్రుడు నా తండ్రి. విశ్వామిత్రునకు మేనకకు నేను జన్మించాను, అప్సరస మేనకకు జన్మించినటువంటి దానను నేను. ఈ విషయం నన్ను పెంచినటువంటి కణ్వుల వారికి తెలుసు, కణ్వ మహర్షికి తెలుసు. విశ్వామిత్రుడు అంటే క్షత్రియ వంశమే కదా. వీరకింకరవామతే, నేను నీకు ఏ విధంగా సహాయపడగలను? నువ్వు అరణ్యానికి వచ్చావు కదా ఓ మహారాజా, నీకు నేను ఏ విధంగా అతిథి సత్కారాలు చెయ్యాలి? ఆస్యతాం హ్యరవిందాక్ష గృహ్యతాం అర్హణంచన భుజ్యతాం సంతి నీవారాహ ఉష్యతాం యది రోచతే. ఓ పద్మముల వంటి నేత్రములు కలిగిన ఓ దుష్యంత, ఓ మహారాజా, ఆసీనుడవు కమ్ము, మా ఆశ్రమానికి వచ్చావు, నీకు అతిథి సత్కారాలు చేయటం మా విధి. గృహ్యతాం అర్హణంచన, మేము ఇచ్చేటువంటి పూజని స్వీకరించంటోంది శకుంతల. భుజ్యతాం సంతి నీవారాహ, రుచికరమైనటువంటి ధాన్యాలున్నాయి. ఉష్యతాం యది రోచతే, మీకు నచ్చితే మేమిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి ఈ ఆశ్రమంలో కొంతకాలం ఉండి విశ్రాంతి తీసుకోండి అని చెబుతోంది శకుంతల. దుష్యంత ఉవాచ, వెంటనే దుష్యంతుడు అంటున్నాడు. ఉపపన్నమిదం శుభ్రు జాతాయాః కుశికాన్వయే స్వయం హి వృణుతే రాజ్ఞాం కన్యకాః సదృశం వరం. దుష్యంతుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. చక్కగా మాట్లాడుతున్నావు ఓ శకుంతల, నీ రూపానికి నీ లక్షణానికి తగినట్లుగానే ఉన్నాయి నీ మాటలు. అతిథి మర్యాద, ఆ మాటలు ఎంత చక్కగా ఉన్నాయి. ఆ విశ్వామిత్రుడికి జన్మించినటువంటి నీవు ఇలా మాట్లాడటం ఆశ్చర్యమేం కాదులే, మీ వంశం యొక్క గొప్పతనం అలాంటిది. క్షత్రియ కన్యలు వరుణ్ణి స్వయంగా స్వయంవరంలో వరిస్తారు కదా, కాబట్టి అటువంటి అభ్యాసమే నీకు కూడా యోగ్యమైనది అని సూచన ఇస్తున్నాడు. ఏమని అంటే నన్ను వరించమని. నీవు బ్రాహ్మణ కన్యవు కాదు, క్షత్రియ కన్యవు కాబట్టి స్వయంగా నీవు నన్ను వరించవచ్చు అంటున్నాడు. స్వయం హి వృణుతే రాజ్ఞాం కన్యకాః సదృశం వరం. కన్యలు తమకి తగినటువంటి వరుణ్ణి స్వయంవరంలో చక్కగా వరిస్తారు క్షత్రియ కన్యలు, కాబట్టి నీవు స్వయంగా వరించవచ్చు అంటున్నాడు. ఓమిత్యుక్తే యథాధర్మం ఉపయేమే శకుంతలాం గాంధర్వ విధినా రాజా దేశకాల విధానవిత్. శకుంతల సరే అంది. అనంగానే వెంటనే ఆమెను గ్రహించాడు, పాణిగ్రహణం చేశాడు, వివాహం చేసుకున్నాడు. ఎలాగా అంటే గాంధర్వ విధితో, పరస్పర అంగీకారంతో వధూవరులు ఇద్దరూ ఏర్పాటు చేసుకునేటువంటి ఈ వైవాహిక సంబంధమే గాంధర్వ విధి అని పిలుస్తారు. దేశకాల విధానవితు, ఆ ప్రదేశము, ఆ కాలము, పరిసర ప్రాంతాల యొక్క పరిస్థితి అంతా గమనించినటువంటి దుష్యంతుడు ఈ సమయంలో ఈమెను నేను గాంధర్వ విధితో వివాహం చేసుకోవాలి అని నిర్ణయించుకుని ఆ విధంగా పరస్పర అనురాగంతో అభిమానంతో వాళ్ళిద్దరూ ప్రతిజ్ఞ చేసుకుని వివాహం చేసుకున్నారు. అమోఘ వీర్యో రాజర్షి మహిష్యాం వీర్యమాదధే స్వభూతే స్వపురం యాతః కాలేనాసూత సాసుతం. గొప్ప తేజస్సు కలిగినటువంటి ఆ దుష్యంతుడు ఆమెతో దాంపత్య జీవితాన్ని పొందినటువంటి వాడై ఆమె యందు తన తేజస్సుని ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత తెల్లవారగానే తన దోవన తాను రాజ్యానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. స్వభూతే స్వపురం యాతః, మళ్ళీ నేను వచ్చి తీసుకువెడతాను, నీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తానని ఆమెతో చెప్పాడు. శకుంతలతో ఈ దుష్యంతుడు తన నగరానికి వెళ్ళిపోయాడు. మహారాజు కదా. కాలేనాసూత సాసుతం, ఆ సమయం వచ్చినప్పుడు ఆమె ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది శకుంతల. కణ్వః కుమారస్య వనే చక్రే సముచితాః క్రియాః బద్ధ్వా మృగేంద్రాంతరసా క్రీడతి స్మ సబాలకః. ఈ శకుంతల్ని పెంచినటువంటి కణ్వ మహర్షి ఆ కుమార్తె యొక్క పరిస్థితిని గమనించి ఆమెకి జన్మించినటువంటి శిశువునకు తగినటువంటి జాతకర్మాది వైదిక క్రియలన్నీ కూడా జరిపించారు. మరి ఆ పిల్లవాడు కూడా అరణ్యంలోనే పెరుగుతూ ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆ పిల్లవాడు? బద్ధ్వా మృగేంద్రాంతరసా క్రీడతి స్మ సబాలకః.
మృగేంద్రములైనటువంటి సింహాల జూలుతో ఆడుకునేంత పరాక్రమం కలిగినటువంటి వాడు ఆ పిల్లవాడు. దుష్యంతుని ద్వారా శకుంతల యందు జన్మించినటువంటి పిల్లవాడు ఆ అరణ్యంలో ఎవరితో ఆడుకుంటున్నాడంటే సింహాలతో ఆడుకుంటున్నాడు. క్రీడతి స్మ సబాలకః తం దురత్యయ విక్రాంతం ఆదాయ ప్రమదోత్తమ హరే రంశాంశ సంభూతం భర్తురంతికమహగమత్. కొంతకాలం గడిచిన తర్వాత తన పిల్లవాడిని తీసుకుని శకుంతల తండ్రి ఆజ్ఞ మేరకు దుష్యంతుని దగ్గరికి బయలుదేరింది. ఆయన ఎలాగూ ఏమి పల్లకీలు అవేమి పంపించలేదు దుష్యంతుడు. శకుంతలే బయలుదేరి వెళ్ళింది తన పుత్రునితో. ఎటువంటి పుత్రుడు అతడు అంటే సాక్షాత్తు హరి యొక్క అంశతో జన్మించినటువంటి వాడు. అలాంటి పుత్రునితో శకుంతల తన భర్త ఇంటికి బయలుదేరింది, దుష్యంత మహారాజు దగ్గరికి బయలుదేరింది. ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.